కరీంనగర్ జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు మాసోత్సవం సందర్భంగా రవాణా శాఖ, ఆర్టీసీ, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, పోలీసులు, నేషనల్ హైవేతో పాటు వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాల్లో చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మరియు బ్యానర్స్, ఫ్లెక్సీలు, తర్వాత ఫ్లెడ్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్జిఓ సంపత్ గారు మాట్లాడండి, చెప్పాలి అంటే కూర్చొని చెప్పండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అందరికీ 31 రోజుల సుదీర్ఘ కాలం పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలు, వేల లక్షల కిలోమీటర్ల భారతదేశ రహదారులపైన నుంచి ఈరోజు మోర్త్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మనం పూర్తి చిత్తశుద్ధితో 31 రోజుల కార్యక్రమాలన్నింటినీ కూడా మనకి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చారు కదా, ఈ హైదరాబాద్ హైవే కూడా ప్లస్ ఇది హరంకొండ వైపు కూడా నేషనల్ హైవేనా? ఏది సార్ చేయాలి కానీ ముందుకు రండి. ఓకే సార్ ఇక్కడ చూడండి. ఓకే నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదాలు లేకుండా